అశేష జనవాహిని మధ్య ముందు కదులుతోంది. కృష్ణా జిల్లా జంక్షన్ లో కొనసాగుతోంది. గాయంతోనే 15వ రోజు బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు జగన్. గన్నవరం, ఆత్కూరు, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు శివారుకు చేరుకుంది. జొన్నపాడు, జనార్దనపురం మీదుగా గుడివాడ శివారు నాగవరప్పాడుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కాసేపట్లో ఆయన ప్రసంగించబోతున్నారు. గుడివాడ, బొమ్మలూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, పెండుర్రు మీదుగా సంగమూడికి చేరుకుంటారు. సంగమూడిలో నైట్ హాల్ట్ ఉంటుంది. ముఖ్యమంత్రిపై రాయి దాడి తర్వాత భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య బస్సు యాత్ర కొనసాగుతోంది. బస్సు యాత్రలో సీఎంకు గజమాలలు వేయడం, పూలు విసరడంపై ఆంక్షలు విధించారు. యాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్నారు సీఎం జగన్. బస్సు పైకి ఎక్కి మరీ అభివాదం చేస్తున్నారు. మధ్య మధ్యలో ఆగుతూ బస్సు దిగి ప్రజలను కలుస్తున్నారు సీఎం జగన్. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. బస్సు యాత్రలో సీఎం జగన్ కలిసేందుకు జనం వైసీపీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. కాసేపట్లో గుడివాడలో సీఎం జగన్ భారీ బహిరంగ సభలో పాల్గొబోతున్నారు. గాయంతోనే ఆయన 15వ రోజు బస్సు యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. అశేష జనవాహిని మధ్య బస్సు ముందుకు కదులుతోంది. దీనికి సంబంధించి స్పాట్ లో మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, బహిరంగ సభకు ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంది సీఎం జగన్? భద్రతకు సంబంధించి ఎటువంటి చేంజెస్ ఉన్నాయి? మేమంతా సిద్ధం సభకు సంబంధించి గుడివాడలో కొద్దిసేపట్లో సభ కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పుడే మధ్యాహ్నం ఆయన ఈ లంచ్ బ్రేక్ కి సంబంధించి జొన్నపాడులో ఆయన ఆగటం కూడా జరిగింది. జొన్నపాడు నుంచి కూడా కొద్దిసేపటి క్రితమే గుడివాడ సమీపంలో ఉన్నటువంటి నాగవరపాడులో బహిరంగ సభ ఉంది, అక్కడికి బయలుదేరారు. ఇంకొక 10 నిమిషాల్లో కూడా ఈ నాగవరపాడులోని బహిరంగ సభ వేదిక కూడా చేరుకోబోతున్నారు. అక్కడ ఈ మొత్తం అభ్యర్థులు ఎవరైతే మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పోటీ చేసిన 7 అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థికి సంబంధించి పరిచయ కార్యక్రమంతో పాటుగా ఆయన ఈ ఏదైతే తన మీద జరిగిన రాయి దాడికి సంబంధించి అంశం మీద కూడా ఈ రోజున వేదిక మీద నుంచి స్పందించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి స్పష్టంగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే రాయి దాడి జరిగిన తర్వాత ఒక రోజున విరామం తీసుకొని ఈ రోజున ఉదయం నుంచి కూడా బస్సు యాత్రలో పాల్గొన్నారు. తనను కలిసి పరామర్శించినటువంటి జిల్లా నేతలతో కూడా ఇలాంటి దాడులకు తను భయపడను, ఖచ్చితంగా ధైర్యంతో ముందడుగు వేసి ముందుకు వెళ్తామని కూడా చెప్పిన నేపథ్యంలో అధికారికంగా ఈ రోజు ఇప్పుడు కొద్దిసేపట్లో జరగబోయే బహిరంగ సభలో ఈ రాయి దాడి అంశం మీద కూడా జగన్ అధికారికంగా స్పందిస్తే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాలు కూడా భావిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అంశాన్ని పోలీసులు అయితే అదేవిధంగా సీఎం సెక్యూరిటీ వింగ్ కూడా టైట్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ బస్సుకు సంబంధించి ముందుకు వెళ్తున్న మార్గంలో ఎక్కడా కూడా గజమాలను క్రేన్లతో వేయకుండా పూలు బస్సుల మీదకి విసరకుండా కూడా ఇప్పటికే ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ రోజు బస్సు యాత్రలో కూడా ఆ క్రేన్స్ తో భారీ గజమానాలు వేసే వ్యవహారం ఎక్కడ కనిపించలేదు. అదేవిధంగా పూలు కూడా బస్సు మీదకి వచ్చి జగన్ అభివాదం చేసే సమయంలో కూడా విసరకుండా కూడా పూర్తిగా ఆంక్షలు అయితే పెట్టినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇక మరోవైపు ఈ రాయి దాడి జరిగిన తర్వాత కూడా బస్సు పైకి ఎక్కి అదేవిధంగా జనాలతో కూడా బస్సు దగ్గర ఆగిన జనాలతో కూడా కలిసే అవకాశం ఉండకుండా ముందుకు వెళ్తారని భావించినప్పటికీ కూడా జగన్ మాత్రం చాలా ఎక్కువ సార్లు కూడా ప్రజలు కనిపించిన చాటల్లో బస్సు యాత్రకు సంబంధించి ప్రధాన పాయింట్లకు మించిన ఎక్కువ చాట్లు కూడా ఆగటం, అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని వినతిపత్రాలు కూడా తెలుసుకొని వెళ్లిన నేపథ్యంలో ఈ రోజున ప్రస్తుతం గుడివాడకి సంబంధించిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఈస్ట్ గోదావరి వెళ్లి ఏలూరు అయితే వెళ్ళి నైట్ హాల్ట్ అయితే అక్కడ చేస్తారని అయితే మనకు సమాచారం ఉంది. దేవి, ఘటన తర్వాత సెక్యూరిటీ పరంగా కొన్ని చేంజెస్ చేశారని చెప్తున్నారు. బాగా భారీ జన సమూహం అక్కడ కనపడుతూ ఉంది. సో డ్రోన్ తో ఏమైనా మానిటరింగ్ చేస్తున్నారా? అసలు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? డ్రోన్ కి సంబంధించి మానిటరింగ్ అనేది ఫస్ట్ నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదైతే నగరాలకు సంబంధించిన మార్గాల్లో ఈ యాత్ర జరిగేటప్పుడు ఆ పరిసర ప్రాంతాలను ముందే జల్లెడ పెట్టాలనేది అయితే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటి వరకు కూడా అదే విధంగా జరుగుతున్నప్పటికీ కూడా దాంతకు మించి ఒక సెక్టార్ ఆఫ్ అధికారులను కూడా ఆ పాయింట్ కి ముందే వెళ్ళి మరోసారి బస్సు యాత్రకి ముందే బస్సు రాకముందే అక్కడ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ సెక్టర్ కూడా పనిచేస్తున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. అదే విధంగా ఈ డ్రోన్ కు సంబంధించిన విజువల్స్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. అటు క్రౌడ్ తో పాటుగా ఎక్కడెక్కడ
ఈ జనాలకు సంబంధించి మొబిలైజేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఒక్కసారిగా అయితే బస్సు చుట్టుముట్టకుండా మాత్రం పూర్తి స్థాయిలో రోప్ వేతో ఎవరిని దగ్గరికి రానివ్వకుండా, అంటే సమస్యలు తెలియజేయడం వరకు మాత్రం వాళ్ళని రానిచ్చే అవకాశాన్ని అయితే అక్కడ కల్పిస్తున్నారు. అదే విధంగా వాళ్ళతో పాటుగా బస్సు చుట్టూ మరింత మంది సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఎవరేం చేస్తున్నారు అనేది అనుక్షణం అయితే వాళ్ళని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం బస్సు యాత్రలో స్పష్టంగా అయితే కనపడతా ఉంది దేవి. అంటే గుడివాడ శివారు నాగవరప్పాడుకు చేరుకున్నారా? అక్కడ బహిరంగ సభకు రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? దాదాపుగా 10 నిమిషాల లోపుగానే ఆయన నాగవరప్పాడుకి అయితే చేరుకుంటారు. ఇప్పటికే ఏదైతే లంచ్ బ్రేక్ కి సంబంధించి ఉందో జొన్నపాడు సైట్ నుంచి కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. 10 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత బహిరంగ సభలో అయితే పాల్గొంటారు. వాస్తవానికి 12:30 గంటల నుంచి 1 గంటల సమయానికి మాత్రమే, ఆ సమయంలోనే లంచ్ బ్రేక్ ఆగాల్సి ఉంది. అయితే ఉదయం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు పరామర్శకు సంబంధించి క్యాంప్ సైట్ కి రావడంతో అక్కడ ఆలస్యంగా 9 గంటలకు ప్రారంభం కావాల్సిన బస్సు యాత్ర 10:30 గంటలకి ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం అదే గంటన్నర ఆలస్యంగా కూడా ఈ లంచ్ బ్రేక్ కి సంబంధించి సైట్ లో ఆగిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రస్తుతం కొంచెం ఎర్లీగానే, అంటే లంచ్ బ్రేక్ 12 గంటలన్నర సమయానికి ఇక్కడ ఆగాల్సి ఉంది. 4:30కి బహిరంగ సభకు చేరుకోవాల్సింది. కానీ 3 గంటల సమయానికి ఇక్కడ చేరుకోవటం, సో గంట సమయం మాత్రమే ఆయన రెస్ట్ తీసుకొని ప్రస్తుతం బహిరంగ సభ వేదిక అయితే బయలుదేరారు. ఒక 10 నిమిషాల లోపు అయితే వేదిక మీద చేరుకుంటారనేది మనకు తెలుస్తుంది. అంటే శ్రీకాంత్, లాస్ట్ టైం 8 o'clock నైట్ టైము అండ్ కరెంట్ పవర్ కట్ అవ్వడము ఇవన్నీ బేస్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ గుడివాడ తర్వాత బహిరంగ సభ తర్వాత కొన్ని గుడ్లవల్లేరు కావచ్చు, వేమవరం కావచ్చు, పెడన క్రాస్ కావచ్చు, ఇవన్నీ టచ్ చేసుకుంటూ ఆయన నైట్ హాల్ట్కి వెళ్ళేసరికి కొంత టైం పట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏమైనా సెక్యూరిటీ గైడ్లైన్స్ ఉన్నాయా? అంటే రాత్రికి సంబంధించి బహిరంగ సభ పూర్తయిన తర్వాత మనకు అందుతున్న సమాచారం ప్రకారం నారాయణపురంలో ఆయన నైట్ హాల్ట్ ఉంటుందనేది మనకి తెలుస్తోంది. ఎందుకంటే ఈ నాగవరప్పాడు సమావేశం అయిన తర్వాత ఏలూరు క్రాస్ వెళ్తారు హనుమాన్ జంక్షన్ మీదుగా, తర్వాత దెందులూరు క్రాసు, భీమడోలు, కైకవరం ఈ మార్గంలో రోడ్ షో అయితే కొనసాగుతుంది. రాత్రి సమయంలో కాబట్టి మొన్న జరిగినటువంటి దాడి తర్వాత జరిగే తొలి రాత్రి బస్సు యాత్ర రూట్ కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు అక్కడ రక్షణ చర్యలు, అదేవిధంగా మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఖచ్చితంగా మెరుగుపరుస్తారనేది తెలుస్తుంది. అయితే రాత్రి సమయంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనకి తెలియటం కొంత సమయం పడుతుంది దేవి. అలాగే శ్రీకాంత్, కొంతవరకు సెక్యూరిటీ చేంజెస్ లో భాగంగా గజమాలలు కావచ్చు దగ్గరికి రావద్దు అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఉదయం నుంచి బస్సు యాత్ర ఎంటర్ అయ్యే క్రమంలో చాలా మంది దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆయన బస్సు పైకెక్కి కూడా అభివాదం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఏమన్నా ఫర్దర్ గా ఇంకా ప్రికాషన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయా సెక్యూరిటీ పరంగా? సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను కూడా ప్రస్తుతానికి అమలు చేస్తున్నట్టుగా అయితే మనకి ఈ రోజు ఉదయం నుండి జరుగుతున్నటువంటి చర్యలు చూస్తే స్పష్టమవుతుంది. అయితే ప్రజలకు దూరంగా వాళ్ళతో కలవకుండా ముందుకు వెళ్ళడానికి అయితే జగన్ ఎక్కడ ఇష్టపడటం లేదనేది మనకి తెలుస్తుంది. అందులో భాగంగానే బస్సు నుంచి దిగి మెట్ల మీద ఆయన కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వినతి పత్రాలు వస్తే వాటిని అధికారులకి వెంటనే అక్కడికక్కడే తెలియజేయడం అనేది జరుగుతూ వస్తుంది. దాంతో పాటుగా కొంతవరకు రోడ్ షోలో ప్రధాన కూడళ్లకి సంబంధించి బస్సు పైకి రూఫ్ టాప్ ఎక్కి అక్కడ నుంచి అభివాదం చేయడం కూడా జరుగుతుంది. అయితే దాడి జరిగిన తర్వాత ఈ బస్సుని ప్రజలు ఎక్కువగా వేచి చూస్తున్న ఆ కూడళ్లలోకి ఆపిన సమయంలో కిందకి రాకుండా బస్సులకు పరిమితమై అక్కడ నుంచి అభివాదం చేస్తారు. అదే విధంగా బస్సు పైకెక్కి ఎక్కడ అభివాదం చేయరు అనేది కొంతమంది భావించినప్పటికీ కూడా ఇవాళ మాత్రం అలా ఎక్కడా జరగలేదు. ప్రజలలో ఎక్కడికక్కడ వాళ్ళని ప్రజలు కనిపించిన చాటల్లో కూడా జగన్ బస్సును ఆపించి అక్కడ ఆయన బస్సు నుండి బయటకు వచ్చి వాళ్ళతో కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని వాళ్ళ వినతి పత్రాలను కూడా తెలుసుకొని అధికారులకు కూడా అందజేసిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో బస్సు యాత్రకు సంబంధించి ఆయన దాడి జరగక ముందు ఏ విధంగా ముందుకెళ్లారో, దాడి జరిగిన తర్వాత అంతకంటే ఎక్కువగానే ప్రజలతో మాట్లాడటానికైతే ఇష్టపడుతున్నట్టుగా, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళని కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అంటే బస్సు యాత్రలో జగన్ వెంట ఎవరైనా మినిస్టర్స్ ఉన్నారా? ప్రస్తుతానికి కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా ఉన్నారు. ఉదయం నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ కృష్ణా జిల్లాకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వీళ్ళందరూ కూడా కొడాలి నాని, పేరు నాని, ఇతర నేతలందరూ కూడా ప్రస్తుతం జగన్తోనే ఈ యాత్రలు అయితే కొనసాగుతున్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.